ఎస్ఐ చంద్రం ఆ సూర్యంగాడు రాజేశ్వరీదేవి కొడుకులా? అవును బావా. ఆ విషయం తెలియగానే చంద్రంగాడు ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ మన మీద కక్ష తీర్చుకోవడానికి వస్తున్నారు. టైగర్ సజీవంగా అయినా సరే, శవాలుగా అయినా సరే, ఆ గుట్టి రాజేశ్వరిని దాని కొడుకులిద్దరిని మన ప్లాట్ఫామ్ కి ఇచ్చుకురండి. వెళ్ళండి. ఇన్నేళ్లుగా నా గుండెల్లో రగులుతున్న ప్రతీకార బడబాగ్ని చల్లారలేదు. ఒక నిస్సహాయరాలిగా, అంధురాలిగా, మీ నాన్నగారి ఆత్మకు శాంతి కలిగించలేని అసమర్థురాలిగా మిగిలిపోయాను. ఈనాడు వజ్రాయుధాలంటి నా ఇద్దరు బిడ్డలు నా పక్కనే ఉన్నారు. ఇక ఏ శక్తి నన్ను ఆపలేదు. బాబు వెళ్ళండి. మీ నాన్నగారి ముందు వెలిగించిన ఆ దీపం ఆరిపోకముందే ఆ నీచులు పట్టుకొచ్చి నా కాళ్ళ ముందు పడేయండి. అలాగేనమ్మా. ఆ రాక్షసులను చిత్రహింసలు పెట్టి వాళ్ళ రక్తంతో నాన్నగారి పాదాలకు తర్పణం చేస్తాం. కమాన్ బాయ్స్, రండి. ఏ క్షణంలో అయినా మన వాళ్ళ గుడ్డిదాన్ని దాని ఇద్దరు కొడుకుల్ని ఇక్కడికి ఈడ్చుకొస్తారు. ఈ ప్లాట్ఫామ్ లోనే వాళ్ళని జీవ సమాధి చేయాలి. ఈ లోపు ఇక్కడ ఏ కొత్త వ్యక్తి కనిపించినా కాల్చేవతల పడేయండి. బి అలర్ట్ ఆల్ ఆఫ్ యూ. వెళ్ళండి. గో. ఎవరు మీరంతా? ఏం కావాలి? రాజేశ్వరీదేవి ఎక్కడ? చెప్పరా. దేనికి? దేనికా? మీరు ఇక్కడే ఉండండమ్మా. వాళ్ళని తొక్కి చంపడం కోసం నా గుర్రాలు కూడా కసితో ఎదురు చూస్తున్నాయి. ఏమి వాళ్ళు ఎక్కడ?
చేత మరణ శాసనం రాయించడానికి ఈడ్చుకొచ్చాం. ఎక్కడ కిరాతకులు? ఎక్కడే ఉన్నారమ్మా. రక్తదాహంతో చెలరేగిపోయిన ఈ రాక్షసుల తలలు మన ఇంటి గుమ్మానికి తోరణాలుగా వేలాడాలి. ఇన్నేళ్లు ఆవేదన జ్వాలలతో రగిలిపోతున్న నీ మనసు వీళ్ళు చిందించే రక్తంతో చల్లబడాలి. కాల్చమ్మా, కనకదుర్గపై కక్ష సాధించు. భద్రకాళిపై శత్రువుల్ని నిలువునా చీల్చమ్మా. అమ్మా రాజేశ్వరి, మమ్మల్ని క్షమించు, మాకు ప్రాణభిక్ష పెట్టు. నీకు ప్రాణభిక్ష? ఆ రోజు గుర్తులేదురా? పచ్చని నా సంసారంలో నిప్పులు పోసి నువ్వు నా బ్రతుకును అరణ్య రోదనగా మిగిల్చిన రోజు గుర్తులేదురా? న్యాయదేవతకు కళ్ళుండకూడదని ఆనాడు నువ్వు కనుగుడ్లు పొడి చేసిన ఈ రాజేశ్వరే ఈనాడు నీకు మరణదండన విధిస్తుందిరా. బాబు సూర్యం ఎక్కడ వాడు? ఇక్కడ. అమ్మా ఎక్కడ? ఇక్కడ ఇక్కడ ఈ పాపాత్ముల చావు ధర్మానికి కొత్త ఊపిరినిచ్చింది. దుర్మార్గులంతా చేసి నా బిడ్డలు ఈ రోజు కన్న కడుపు రుణం తీర్చుకున్నారు. తండ్రికి తలకురివి పెట్టలేకపోయినా ఆయన ఆత్మకు శాంతి కలిగించారు. నన్ను వీరపత్నినే కాదు వీరమాతను కూడా చేశారు. నా జన్మ ధన్యమైంది బాబు. నా ఆశయం నెరవేరింది. నా ఆశయం. అమ్మా అమ్మా అమ్మా